అండి ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మేమైతే సోన్మార్గ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అయితే బోట్ హౌస్కి అయితే రీచ్ అవ్వబోతున్నామండి. సో మేమైతే లగేజ్ అంతా కూడా పెట్టేశారు. డ్రైవర్ అయితే వచ్చారు. సో మాకు బోట్ హౌస్కి అయితే తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న బోట్స్. సో ఇక్కడ ఈ బోట్స్ నుంచి మనకి బోట్ హౌస్కి అయితే తీసుకువెళ్తారండి. సో మేమైతే ఇప్పుడు లగేజ్ అంతా కూడా దాంట్లో పెట్టేశారు. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో బోట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. సో ఇక్కడ కంపల్సరీ ప్యాకేజ్ అయితే మాట్లాడుకోవాలి. సింగిల్గా వస్తే అస్సలు బాగోదు. సో కంపల్సరీ ప్యాకేజ్ మాట్లాడుకుంటే వాళ్ళే మొత్తము మనకి అన్ని ప్లేసెస్ చూపించేస్తారు. మొత్తానికి ఫైనల్గా అయితే బోట్ హౌస్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో బోట్ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అని క్లారిటీగా నేనైతే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి. చూసారు కదా, ఇదే మా బోట్ హౌస్ అన్నమాట. చాలా చాలా బాగుంది కదా డిజైన్ అయితే, అసలు చాలా బాగుంటుందండి. యాక్చువల్గా కాశ్మీర్లో మనకి చలి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే లోపలికి వెళ్ళేసరికి మాకు చలి వేయలే, ఎందుకంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఇదంతా కూడా వుడ్ అండి. సో అందుకని మనకి చలి వేయదు. సో లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపల ఎలా ఉంది ఏంటో ఒకసారి చూసేద్దామా. చూసారు కదా, ఫ్రిడ్జ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. బట్ ఇక్కడ ఫ్రిడ్జ్ యూజ్ అవ్వదులేండి. అలానే ఇది హాల్ అనమాట. సో డైనింగ్ హాల్, డైనింగ్ టేబుల్, నవీన్ వాళ్ళ లగేజ్ అంతా కూడా సెట్ చేస్తున్నారు. సో ఇది స్టార్టింగ్లో డోర్ ఓపెన్ చేస్తూ చూస్తున్నాడు తను. సో చూసారు కదా, చాలా బాగుందండి. యాక్చువల్గా ఇక్కడ టీవీ కూడా ఉంది అండ్ మనం మ్యూజిక్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఈవినింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకసారి రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి చూసేద్దామా. సో ఇదే బోట్ హౌస్లో 3 ఫ్యామిలీస్ అయితే ఉన్నామండి. సో మేమైతే 7 మెంబర్స్ వెళ్ళాం కదా, 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. సో ఇది మా రూమ్ అనమాట. సో వాష్రూమ్స్ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి బోట్ హౌస్లోనే. చాలా చాలా బాగుంటుందండి. అండ్ మీరు తప్పకుండా బోట్ హౌస్ అయితే కంపల్సరీగా ఒక రోజు అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. 2 బెడ్స్ అయితే ఇచ్చారు, చాలా బాగుందండి. అండ్ బెడ్కి హీటర్ కూడా ఇచ్చారనమాట. సో ఇంకో రూమ్ అయితే చూపిస్తాను. 3 ఫ్యామిలీస్ అని చెప్పాను కదా ఒకే బోట్ హౌస్లో. సో బోట్ హౌస్ ఎలా ఉంటుందండి. సో ఇది దీపావళ రూమ్ అనమాట. సో ఇదొక రూమ్ సేమ్ మాలానే ఉంటుంది. అండ్ వీళ్ళ ఫ్యామిలీ కొంచెం 4 మెంబర్స్ కాబట్టి, మేమంటే 2 కదా. సో వీళ్ళు 4 మెంబర్స్ కాబట్టి పెద్ద రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో బోర్ కొడుతుందని చెప్పేసి ఈవినింగ్ అలా షాపింగ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే బయటకు అయితే వెళ్తున్నాము. సో బ్యాక్ సైడ్ నుంచి రూట్ అని చెప్పారు. సో మేము వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ మీరు కూడా తప్పకుండా ఇక్కడ షాపింగ్స్ అనేవి ఉంటాయండి. సో కొంచెం లోపలికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి వాకింగ్ చేయాలండి. సో వాక్ చేస్తే మనకి కొంచెం దూరంలో షాపింగ్ మాల్స్ అనేవి ఉంటాయి. సో తప్పకుండా ఏదైనా షాపింగ్ చేసేసేయండి. సో అది కంప్లీట్ అయిపోయాక మార్నింగ్ అయితే ఇంకేముంది, షికారా రైడ్ అయితే కంప్లీట్ చేసేయాలి కదా. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ఆ రోజే ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయన్నమాట మాకు. షికారా రైడ్కి అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అంకుల్ ఆంటీ అయితే స్వెట్స్ పెట్టుకొని భలే ఉన్నారు కదా అసలు. మొత్తానికి ఇక్కడ చాలా చాలా బాగుంది వ్యూ అనేవి. చూసారా అసలు బాతులు చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా చాలా బాగుంది వ్యూ అయితే. ఇవన్నీ కూడా బోట్ హౌస్ అనమాట. ఇక్కడ మూవ్ అవ్వవన్నమాట, జస్ట్ అక్కడ అలా ఉంటూ ఉంటాయి బోట్ హౌస్. కేరళలో ఏంటంటే అలిపిలో మనకి బోట్ హౌస్ అలా వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదండి. సో బోట్ హౌస్ అంటే ఇంకా నార్మల్గా వాటర్లో హౌస్ ఉంటుంది. సో బోట్ టైప్లో. సో అక్కడే మనం స్టే చేయాలి. షికారా రైడ్కి మనకి మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, అది మన ఇష్టం, తీసుకొని వెళ్తారనమాట. సో వ్యూ ఎంత బాగుందో కదా. మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సన్లైట్ అయితే హైలైట్ ఉంటుంది అనమాట. అండ్ చలి బాగా ఎక్కువ ఉంటుంది కదా, ఈ టైం అయితే కరెక్ట్ అనమాట. చాలా మనకి చలి కొంచెం తగ్గుతుంది. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అయితే. మీరు ఒకసారి నేను మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. కాశ్మీర్ అందాలు ఇంత అందంగా ఉన్నాయా అని మీరే అనుకుంటారు. తప్పకుండా వచ్చి విజిట్ చేస్తారు, ఒకసారి చూడండి. అంకుల్ అయితే మా బోట్ని రైడ్ చేస్తున్నారనమాట. చూసారు కదా. సో నేను కూడా ట్రై చేశాను, బట్ అవ్వలేదన్నమాట. నేను ఏదేదో ఎటువైపు తోసేస్తున్నాను ఇంకా.
చూసారు కదా ఎర్లీ మార్నింగ్ బోట్స్ అయితే ఎన్ని ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయో ఫ్యామిలీస్ని పట్టుకొని. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి మార్నింగ్. సో ఈవినింగ్ పెట్టుకోవద్దు, ఈవినింగ్ ఏంటంటే చలి ఎక్కువగా ఉంటుంది. సో అండ్ సన్లైట్ కూడా తక్కువగా ఉంటుంది. సో మనకి ఫొటోస్కి కానీ వీడియోస్కి బాగోదు అండ్ అంత వ్యూ కూడా మనకి నచ్చదు. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ మీద చాలా బాగుంటుందండి. తప్పకుండా విజిట్ చేయండి మార్నింగే. సో ఇక్కడ మార్నింగ్ అంటే మేము బోట్లో వెళ్తున్నప్పుడే ఇక్కడైతే అసలు కాఫీ, టీ, ఇలా మనకి హాట్ చాక్లెట్ అని ఇలా చాలా అంటే చాలా అమ్ముతున్నారనమాట. ఇక్కడికిక్కడే వాళ్ళ బిజినెస్సే బాగుంది, చాలా ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు. అలానే మనకి అమ్మాయిలకి ఇష్టమైంది ఏంటంటే జ్యువెలరీనే కదా. సో జ్యువెలరీ కూడా అన్ని బోట్లలోనే అమ్మేస్తున్నారనమాట. కానీ చాలా కాస్ట్ అండి. మేము బ్రాస్లెట్ అయితే అడిగాము. సో బ్రాస్లెట్స్ ఉన్నాయి అండ్ జుమ్కీస్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది. సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయండి. కాకపోతే చాలా కాస్ట్ చెప్తున్నారు, అస్సలు తగ్గించట్లేదు. ఒకసారి చూడండి, నేను దగ్గరలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే తీసుకుందామని అనుకున్నాను, కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. సో దీప అయితే ట్రై చేస్తుంది, బట్ తనైతే చాలా వరకు ట్రై చేసింది, అడిగింది, బట్ వాళ్ళైతే అస్సలు తగ్గట్లేదు, చాలా కాస్ట్ చెప్పేస్తున్నారనమాట. మనం ఇలా బోట్లో వెళ్తున్నప్పుడే మనకి జ్యువెలరీస్ కానీ అండ్ కాశ్మీర్ డ్రెస్ ఇవన్నీ మధ్యలో వీళ్ళు వస్తూ ఉంటారనమాట, మనల్ని అడుగుతూ ఉంటారు. మనకి ఇంట్రెస్ట్ అయితే కాశ్మీర్ డ్రెస్ కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. సో వాళ్ళ బోట్లోకి మనల్ని షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఆ ఫోటో కూడా తీస్తారనమాట. సో ఇక్కడ చూసారా, ఇంకొక అతను అయితే వచ్చేసారు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళేసరికి కుంకుమ పువ్వు అయితే వాళ్ళు టెస్ట్ చేయమని చెప్పి మాకైతే ఇస్తున్నారు. బట్ కుంకుమ పువ్వు అయితే మీరు ఇక్కడ తీసుకోవద్దండి. కాశ్మీర్లో మీరైతే ఇక్కడ బోట్ హౌస్లో అయితే తీసేసుకోవద్దు. ఎందుకు అంటున్నా అంటే అది మనకి తెలీదు, అది నిజమా కాదా అనేది మనకు తెలియదు కదా, వాళ్ళు చెప్తున్నారే కానీ మేమైతే తీసుకోలేదు. సో మేమైతే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నట్స్ అలానే కుంకుమ పువ్వు అయితే తీసుకోవడం జరిగింది. సో నేను ఆ షాప్ డీటెయిల్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ వెళ్ళినట్టయితే తీసేసుకోండి, అక్కడ చాలా బాగుంటుంది కుంకుమ పువ్వు. సో మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. కుంకుమ పువ్వు కోసం కూడా నేను వీడియో అనేది చేస్తాను, ఒకసారి చూడండి మీకు తీసుకోవాలనిపిస్తే. ఓకేనా? సో ఒకసారి నేనైతే మొత్తం వ్యూ అన్నీ కూడా ఎలా ఉంటుంది ఏంటంటే ఒకసారి చూపించేస్తాను. నేనైతే ఇంకా కొంచెం ముందుగా యాక్చువల్గా ఫొటోస్ వీడియోస్ అని చెప్పేసి అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యూ అనేది. సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం అంటే అతను చెప్పారు కొంచెం ఫ్రంట్గా అయితే కూర్చోద్దని చెప్పారు, బట్ నేను ఫ్రంట్లోనే కూర్చున్నాను అనమాట, వినలేదు. అండ్ మా వాళ్ళైతే కొంచెం భయపడ్డారు, ఎక్కడం మొత్తం మునిగిపోతాము అసలే చలిగా ఉందని చెప్పేసి, కానీ ఏం కాలేదు. సో ఫ్రంట్లో అయితే నేను కూర్చున్నాను, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా నేను చూశారు కదా నవీన్, దీప వీళ్ళందరూ కూడా ఇంకా మొత్తానికి కూర్చొని ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు వాళ్ళకి. అండ్ వాటర్ అయితే కొంచెం గలీజ్గా ఉందన్నమాట, ఏదో క్లీన్ చేస్తున్నారు ఒక సైడ్ నుంచి కూడా. ఇది మా బోట్ అన్నమాట. దీప అయితే అందరికీ హాయ్ చెప్తుంది. సో అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ చెప్తున్నారు, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొక్కసారి వాళ్ళ తరపున హాయ్ అండి. సో చూసారు కదా వ్యూ అయితే చాలా చాలా బాగుంది, బట్ ఏంటంటే నాకు చాలా తక్కువ టైం అనిపించింది అనమాట. సో వాళ్ళు ఇలా తీసుకువెళ్ళి ఇలా తీసుకొచ్చేసారండి. అండ్ వాటర్ కూడా కొంచెం గలీజ్గా అనిపించింది నాకు, అంత బాగాలేదు వాటర్ కూడా. అలానే క్యాప్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. సో మీకు నచ్చినట్టయితే క్యాప్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బోట్స్లోనే మనకి చాలా అంటే చాలా వచ్చి అమ్ముతూ ఉంటారు, మీకు నచ్చినట్లయితే ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే షాపింగ్ మాల్స్కి అయితే వెళ్తున్నామన్నమాట. సో ఈ వేలోనే షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయండి, చాలా ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉంటాయన్నమాట. ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఏంటంటే మనం ఏది షాపింగ్ చేసినా సరే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే వీళ్ళు కొంచెం బిజినెస్గా ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చే షాప్ దగ్గర ఆపుతారు. సో వీళ్ళకి ఎంతో కొంత డిస్కౌంట్ ఉంటుంది అనుకుంటా మేబీ. సో ఇలా ఉంటుంది అనమాట. సో మేమైతే ఇంకా ఇటువైపు అయితే వెళ్తున్నాము, ఇటువైపే ఇంకా షాపింగ్ మాల్స్ అని చెప్పారు.
మాకు ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేయమన్నారు. బట్ మేమైతే ఏం షాపింగ్ అయితే ఏం చేయలేదండి. ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయని చెప్పేసి మేమైతే ఏం షాపింగ్ చేయలేదు. ఇప్పుడైతే షాపింగ్ మాల్స్ దగ్గరలో ఉన్నాం, వచ్చేసాం. మేమైతే చూపిస్తాను. అక్కడైతే చాలా బాగుందండి వ్యూ అంతా కూడా. ఇంకో వచ్చేసాము. ఇక్కడనే వాళ్ళు చాలా వెజిటేబుల్స్ ఇవన్నీ గ్రో చేస్తారంట. ఇటువైపు ఉంటుంది, చూపిస్తాను నేను. ఇది షాపింగ్ మాల్స్ అనమాట. చూసారు కదా షాపింగ్ మాల్స్. సో ఎర్లీ మార్నింగ్ అని చెప్పాను కదా, మార్నింగ్ ఇంకా బయట అన్నీ పెడుతున్నారు అనమాట. స్వెటర్స్ అన్నీ కూడా ఇంకా సెట్ చేస్తున్నారు. ఇది మొత్తం ఇంకా చివరి వరకు కూడా షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా. ఇంట్రెస్ట్ ఉంటే బోట్ అనేది సైడ్కి ఆపుతారు. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఒక స్టిక్ లాంటిది తీసుకొని సో బోట్ని అయితే రైడ్ చేస్తున్నాను. బట్ ఎటో చేసేస్తున్నాను. చూసారా, అది ఎటో వెళ్ళిపోతుంది. సో తర్వాత చెప్పారు అటువైపు కాదు, కొంచెం లెఫ్ట్ సైడ్ చేయాలి అని చెప్పారు. సో అప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేశాను అనమాట. బట్ నాకు చేయడం రాలేదు. ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేసామండి మేమైతే. సో తప్పకుండా మీరు కూడా బోట్ హౌస్ అయితే ఒక రోజైతే పెట్టుకోండి. మళ్ళీ స్పెషల్గా దీనికోసం అంటూ కాశ్మీర్ మళ్ళీ రాలేం కదా, ఓకేనా? సో మీకు ఏమైనా ట్రిప్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ప్రతి వీడియో నేను ఏ ప్లేసెస్ వెళ్ళానో ప్రతి వీడియో అనేది నేను చేశానండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్రతిదీ బడ్జెట్తో సహా నేనైతే పెట్టడం జరుగుతుంది. సో మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి. సో మేము ఈవినింగ్ ఏ ప్లేస్కి అయితే వెళ్ళామో సో అదే ప్లేస్లో వీళ్ళు ఇప్పుడు లగేజ్ అంతా ఆల్రెడీ బోట్లో ఉంది. సో వాళ్ళైతే తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేస్తారనమాట. సో అక్కడ డ్రాప్ చేసేస్తే అక్కడ నుంచి మాకు మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు మా డ్రైవర్ అయితే, ఓకేనా? చూసారు కదా ఎంత బాగుందో కదా వ్యూ అయితే. చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ అయితే మీరు ప్లాన్ చేసేసుకుంటే చాలా బెటర్ అనమాట. చూసారా, ఇక్కడ నుంచి అయితే అక్కడ మంచు కొండలు అయితే బాగా కనిపిస్తున్నాయి కదా. ప్రతి ఒక్క వ్యూ కూడా మనం ఎంజాయ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఈ మెమరీస్ అనేవి ఇంకెప్పటికీ పోవు. ఒకసారి చూడండి, కాశ్మీర్ అయితే చాలా చాలా అందంగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా వచ్చి మార్చ్, ఏప్రిల్, మే ఈ టైంలో విజిట్ చేస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.